శుక్రవారం జుమా రోజు యొక్క 5 శుభాలు. శుక్రవారం రోజు దైవదూతలు మస్జిద్లోని అన్ని ద్వారాలలో నిలబడి ఎవరు ముందు మస్జిద్కు వచ్చారో వ్రాసుకుంటారు. ఇమార్ మెంబర్ మస్జిద్లో నమాజ్ చదివించే అతను కూర్చున్నాక వారు కూడా పుస్తకాలను మూసేసి లోపలొచ్చి కూర్చున్నోని ఖుత్బా ప్రసంగం వింటారు. దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు: ఏ వ్యక్తి అయితే జుమా రోజున సూరా కహఫ్ పారాయణం చేస్తాడు అతని కొరకు 2 జుమాల మధ్య నూర్ ప్రసాదింపబడుతుంది. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున చేయబడేటువంటి దాన ధర్మాల యొక్క పుణ్యఫలం రెట్టింపు చేయబడుతుంది. ప్రవక్త వారిపై దురూద్ ఎక్కువగా పంపుతూ ఉండాలి. ప్రవక్త వారిపై ఒక్కసారి దురూద్ చెప్పుతాడో అల్లాహ్ అతనిపై 10 సార్లు రహ్మత్ కరుణ పంపుతాడు. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ అందరికంటే ఉత్తమ సమాజానికి ఈ జుమా యొక్క ఘనతను ప్రసాదించాడు. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్. వేరే ఇతర ఉమ్మతులకు దీనిని ప్రసాదించలేదు. అబూ హురైరా మరియు హుజైఫా వారి ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త వారు ఇలా తెలియచేశారు: మనకంటే ముందు గతించిన వారిని అల్లాహ్ ఈ శుక్రవారం నాడు నుంచి తప్పించాడు. యూదుల కొరకు శనివారాన్ని మరియు క్రైస్తవుల కొరకు ఆదివారాన్ని ఇచ్చాడు. మరియు అల్లాహ్ మన కొరకు ఈ ఘనత కలిగిన శుక్రవారాన్ని ప్రసాదించాడు. ఓ అల్లాహ్, ఈ పవిత్రమైన జుమ్మా రోజున నీ అపారమైన రహ్మత్ను మాపై కురిపించు, మా పాపాలను క్షమించు, మా జీవితాల్లో దయ, ప్రశాంతత, బరకత్ ప్రసాదించు, మమ్మల్ని నరకం నుండి రక్షించు, నీ కరుణతో స్వర్గాన్ని మాకు ప్రసాదించు. ఆమెన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.